రక్తం చిందించడం కాదు, రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు నిలబెడదాం అనే దృఢ సంకల్పంతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నాను. ఇది రెండోసారి నేను ఇక్కడ రావడం. కోవిడ్లో ఒకసారి రావడం జరిగింది. నా ప్రియ మిత్రుడు డాక్టర్ వేణుగోపాల్ పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ వారు అసూలు బాశారు ఈ కోవిడ్ వలన. ఆయన స్మారక సూచకంగా ఆ రోజున మీరందరూ నిలబడి వారిని గుర్తు తెచ్చుకుంటూ ఆ రోజున రక్తదానం చేశారు. అదొక గొప్ప అనుభూతి నాకు ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం. అయితే రక్తదానం గురించి, దాని విశిష్టత గురించి నవీన్, సారంగి ఇద్దరు చెప్పారు. ఈ అవగాహన అనేది ఎప్పటికప్పుడు జరగాలి. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు మీరు ఎందుకు చేస్తున్నారు అనే విషయం మనందరూ గుర్తించాలి. స్టీల్ ప్లాంట్ రక్షణకై రక్తదానం చేద్దాం, అది స్లోగన్. ఇది చాలా విస్తృతంగా ప్రచారం అవ్వాలని నా కోరిక. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మేమంతా రక్తదానం చేస్తున్నాం, 10 మంది ప్రాణాలు కాపాడుతున్నాం. సో ఈ స్టీల్ ప్లాంట్ ప్రాణం కాపాడటం అనేది మీ ధర్మం అని గవర్నమెంట్కి చెప్పాల్సిన పరిస్థితి మనది. సో ఇది చాలా విస్తృతంగా ప్రచారం జరగాలని సోషల్ మీడియాలోనే కాకుండాను ప్రెస్లోను, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విశేషంగా ప్రచారం జరిగి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ చేస్తున్న ఈ కార్యక్రమే కాకుండా వాళ్ళు కోవిడ్ టైంలో ఇందాక చెప్పారు మన మిత్రులు, ఆక్సిజన్ సరఫరా చేశారు. చుట్టుపక్కల ఉన్న అన్ని హాస్పిటల్స్కి కూడా పెద్ద పెద్ద లైన్లు ఉండేవి ఆ రోజుల్లో. అవన్నీ మర్చిపోయి ఈరోజు ప్రైవేటీకరణ ఏ ఒక్కరూ కూడా ఆమోదించరని నా అభిప్రాయం. సో ఈ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం కోసం మీరు ఎంచుకున్న ఈ వినూత్న మార్గం ఏదైతే ఉందో ఇది సర్వదా ప్రతి వాళ్ళు కూడా దీన్ని మెచ్చుకోవాలి. ఇది మీరు చేస్తున్న ఈ త్యాగం సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలనేది నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఒక కొత్త పోకడ. ఇలాంటి కార్యక్రమాలు చేయటం మూలాన మనం ప్రజల హృదయాల్లోకి వెళ్తాం. ప్రజల హృదయాల్లోకి కాకుండా నాయకుల హృదయాల్లోకి వెళ్ళాలి. మనం స్టీల్ ప్లాంట్ని మనం పరిరక్షించుకోవాలి. మన విశాఖపట్నానికి మనందరికీ ఒక మన ఐడెంటిటీ స్టీల్ ప్లాంట్ అనేది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం మొదటి నుంచి చూసిన వాటిని నేను. కాబట్టి దీని వెనకాల ఎంతమంది శ్రమ ఉందో, ఇది ఎంత ఉన్నత స్థితిలోకి రావడానికి మీ అందరి శ్రమ ఎంత ఉందో నాకు తెలుసు. ఇదో మీరందరూ ఈ రక్తదానం చేస్తూ ముందుగా రక్తదానం చేసి సమాజాన్ని అందరికీ ఒక గొప్ప సంకేతాన్ని ఇచ్చారు. ఏంటి, రక్తదానం అనేది రక్తం చిందించడం కాదు, రక్తం దానం చేసి 10 మందికి మనం ప్రాణాలు పోద్దామనే ఉద్దేశంతో మీ మరొకసారి సిఐటియు కార్యవర్గ సభ్యులు 50 మందిని నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కామేశ్వరరావు గారికి అలాగే నరసింహరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Andhra Medical College and now heading the institution of NRI, and my colleague Dr. Sarangi Ayyacha garu for inviting us to this program. The other union members like Mantri Rajshekhar garu, Adinarayan garu, Vajpayee and all the other people. అంటే మీరు ఇప్పుడు ఈ శిబిరం ఆల్మోస్ట్ 8-7 years నుంచి చేస్తున్నారు అన్నారు. నేను ఒకసారి వచ్చాను దీనికి. ఇట్స్ రియలీ అ గ్రేట్ మూమెంట్. ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ say hats off to all the people of the CITU who are organizing this. Theme for the World Donors Day was 20 years of celebrating of giving blood. A big thank you to all the blood donors. Thank you all the blood donors. ఎప్పుడు మనం తీసుకోవడమే తప్ప ఇవ్వడం అన్నది నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడే సారంగా చెప్పినట్టుగా ది రిక్వైర్మెంట్ అండ్ ది వాట్ ఈస్ ది నెసెసిటీ అనేది చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడే అంటే మేము ఇంతవరకు పెద్దగంటి అండ్ హెల్త్ సెంటర్లో ఇన్ స్మాల్ వే ఏంటంటే బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని అందరికీ ఒక క్యాంప్ చేసాం పెద్దగంటి అండ్ హెల్త్ సెంటర్లో. ఇంకా రన్ అవుతుంది అక్కడ. అంటే పిల్లలకి ఎస్పెషలీ ఎవరికైనా ఆర్గనైజేషన్ ఎవరికైనా మన ఎంప్లాయీస్ కాకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బ్లడ్ గ్రూప్ తెలియాలి. నేను ఇప్పుడే సారంగి చెప్పినట్టుగా మన బ్లడ్ గ్రూప్ మన పాకెట్లో ఉండాలి ఎప్పుడైనా ప్రాబ్లం అయినా. అది చేస్తున్నాం. అప్పుడు మేము చెప్పేది ఏంటంటే రిక్వైర్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ 400 crores, మనకు వచ్చేది 40 lakhs. సో దట్ ఈస్ ది గ్యాప్. ఇలాంటి శిబిరాల వలన, ఇలాంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వలన ఆ గ్యాప్ని మనం తగ్గించగలం. అవేర్నెస్, ఎవరన్నా బ్లడ్ ఇవ్వాలి అంటే ముందుకు వచ్చిన వాళ్ళు 10 మంది ఉండాలి. అంటే బ్లడ్ అనగానే పారిపోయిన వాళ్ళు ఉండకూడదు. దాని గురించి అవేర్నెస్ కావాలి. అంటే
మనం బ్లడ్ ఇస్తే ఏమైపోతుంది, మనకి ఏమైనా హెల్త్లో చేంజెస్ ఏమైనా వచ్చేస్తాయా, మనకి యూజువల్గా విత్ ఇన్ 2 వీక్స్ 3 వీక్స్లో బ్లడ్ తిరిగి వచ్చేస్తుంది అన్న అవగాహన మనం కమ్యూనిటీకి తీసుకొని వెళ్ళగలిగితే ఇలాంటి శిబిరాలు చేసినప్పుడు మనకి ఎంతోమంది వచ్చి బ్లడ్ ఇవ్వగలరు. బ్లడ్ కాంపొనెంట్ అన్నది ఒకటి అందరికీ ఇవ్వము, దాంట్లో గోల్డెన్ కాంపొనెంట్ థెరపీస్ వచ్చాయి. దానివలన ఎస్పెషలీ డెంగ్యూలో మీరు అందరూ చూస్తుంటారు, ప్లేట్లెట్స్ అవసరం ఎక్కువ ఉంటుంది. చాలామంది పిల్లలకి యంగ్స్టర్స్కి బ్లడ్ ఆర్బీసీ ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్ అంటాం, అవి కూడా అవసరం ఉంది. సో ఇలాంటి కాంపొనెంట్స్ అన్నీను ఒక బ్యాగ్ నుంచి అబౌట్ 6-7 కాంపొనెంట్స్ వస్తాయి కాబట్టి ఎన్ని విధాలుగా అది ఉపయోగపడుతుంది. ఈరోజు ఒకళ్ళు అలా బ్లడ్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ 10-12 లైఫ్ సేవ్ అవుతున్నాయి. అది ఈరోజు పరిస్థితి. ఇంతకుముందైతే ఓన్లీ ఇచ్చేసి పారేసేవాళ్ళని, ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వచ్చింది. సో ఐ కంగ్రాచులేట్ ఎవ్రీబడి హూస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్, ఎస్పెషలీ ది C2 అండ్ దేర్ వర్క్ ఫోర్స్. ఇంత ఎక్సలెంట్గా ఎవ్రీ ఇయర్ ఈ కండక్ట్ చేసి ఈ అవేర్నెస్ పెంచి బ్లడ్ డొనేట్ చేయించి మన కమ్యూనిటీకి ఇవ్వగలుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.